ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ప్రభుత్వం ఏ విధంగా దాన్ని లాభాల బాటలోకి తీసుకురావాలో ఆ దిశగా ఇవాళ మన స్టీల్ మంత్రి గారు జ్యోతిరాదిత్య సింధియా గారు ఆలోచిస్తున్నారు. ఒక 3 రోజుల క్రితం నేను RINL ఆఫీసర్స్ తో మాట్లాడినప్పుడు ప్రతి 3 రోజులకు ఒకసారి వారి డాష్ బోర్డ్ కి ఇక్కడ ఈ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారు తీసుకుని దాని మీద సమీక్షిస్తూ ఏ విధంగా లాభాల బాటలోకి తీసుకురావాలో వారు ఆలోచిస్తున్నారు. ప్రైవేటైజేషన్ గురించి ఇప్పుడప్పుడు కాదు. అదేవిధంగా రైల్వే జోన్కి వస్తే స్వయంగా అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ గారు వారు స్వయంగా చెప్పడం జరిగింది. నేను అడిగాను భూమి ఇవ్వండి అని చెప్పి అడిగితే మాకు భూమి ఇవ్వకుండా ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. కనుక ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ఓట్లతో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షర క్రమంలో మాత్రమే కాకుండా అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాలి అనేటువంటి విషయానికి కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. సాధారణంగా మీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి వారు విఘ్నులు. ఒకంత నేను చెప్పాలంటే ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి విషయాలతోటి చాలా వరకు ప్రభావితం అవుతూ ఉంటారు. కానీ నేను ఇవాళ మీ అందరి ముందు నిలబడి చేసేటువంటి అభ్యర్థన ఏమిటంటే మీరు కేవలం ప్రసార మాధ్యమాల మీద మీరు ఆధారపడటం కాదు. ఎక్కడైనా మీకు అనుమానం ఉన్నట్లయితే మీరు మమ్మల్ని అంటే భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మందితోటి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ముఖ పరిచయాలు ఉన్నాయి. మీరు వెంటనే నాకైనా సరే నేను ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా వారి ఫోన్ ఆ సమయంలో ఎత్తలేకపోయినట్లయితే వెంటనే వారికి రిప్లై చేసేటువంటి అలవాటు నాకున్నది మీ అందరికీ తెలుసు. కనుక అటువంటి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా మీరు చొరవతోటి మమ్మల్ని అడిగి తెలుసుకుని ఆ తర్వాత మీరు ఏదైతే మీరు కన్క్లూజన్కి వస్తారో దాన్ని నిర్ధారించుకోమని మాత్రమే నేను ఇవాళ ఈ వేదిక మీద నుండి అభ్యర్థిస్తూ, నేను ఇందాక చెప్పినట్లుగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో కేంద్రంలో మాత్రమే కాదు రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించినట్లయితే అవినీతికి తావు లేనటువంటి ఒక పరిపాలన కావచ్చు, లేకపోతే దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పాలన కావచ్చు, ఖచ్చితంగా మాకు అందించేటువంటి అవకాశం కల్పించిన వారు మీరవుతారు. కాబట్టి కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో మా నినాదం ఈసారి ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ సర్కార్ అని. కనుక మీరు ఆ దిశగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.